ఆలోచనే నీవు, దేహం కాదు. నీ దేహం కాదు నీవు నీ దేహం కాదు. ఈ క్షణంలో ఒక ఆలోచన ఉందనుకో, అదే నీవు. ఉదాహరణకి నీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నువ్వు భుజిస్తున్నావు. నీ నాలుక రుచి చూస్తుంది. ఆ రుచితో నువ్వు ఎంతో ఆనందాన్ని పొందుతున్నావు. అంటే నీవే రుచి. నీవు రుచి చూడటం లేదు, అక్కడ రుచి చూసేవారు ఎవరు లేరు. నీవే రుచి. అక్కడ నాలుక ఒక సాధన మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్. అక్కడ చేయి, నువ్వు తింటున్న ఆహారం చేయి నీకు హెల్ప్ చేస్తున్న ఇంకొక ఇన్స్ట్రుమెంట్. మిగిలినవి ఏవి కూడా అక్కడ పాత్ర వహించట్లేదు. అంటే అవన్నీ కూడా, మిగిలినవన్నీ కూడా నీ తలపులు లేవు. అంటే అవి లేవు. నీ శరీరంలోని కేవలం తినే చేయి, రుచిని చూపించే నాలుక, ఈ రెండింటితోనే సాగిపోతుంది. చూస్తున్న కళ్ళు, చూస్తున్న వాసన, చూస్తున్న ముక్కు. మంచి సువాసనతో ఉంది, ఆహారం చాలా వాసన బాగుంది అంటున్నావు. అంటే ఇక్కడ ముక్కు, కళ్ళు, చేతులు ఇవి సమకూరుస్తున్నాయి. ఈ నాలుక రుచిని నీకు ఇస్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు రుచి చూస్తున్నావు అనుకుంటున్నావు. కాదు, నీవే రుచి. ఇలా ప్రతి తలపు ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. తలపు అంటే ఆలోచన మారుతూ ఉంటుంది. మారుతున్న ప్రతి ఆలోచన నీవే. అంటే నీవు శరీరము కాదు. శరీరంలోని ఏదైనా భాగము ఇన్స్ట్రుమెంట్గా నీకు ఉపయోగపడచ్చు, కానీ శరీరము నీవు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తలపే నీవు, ఆ ఆలోచనే నీవు. ఎక్కడైతే ఆలోచన లేదో, ఆలోచన లేనప్పుడు అది మౌనం. ఆలోచన లేని స్థితి వస్తుంది కదా ఎప్పుడైనా, మౌనం. ఆ మౌనం ఏంటి? ఆనందభరితం, చైతన్యభరితం. మౌనం చైతన్యభరితం. ఒక వీడియోలో నీకు చెప్పాను. అదే చైతన్యం, అదే గ్యాప్, అదే గ్యాప్. ఆ మౌనమే గ్యాప్.